హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి నేను శ్రావణ మాసానికి సంబంధించి ఎన్నో రకాల కలెక్షన్స్ కోసం మనం సెర్చ్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఐటమ్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ వీళ్ళ షాప్లో అమ్మవారికి సంబంధించి ఇటువంటి అమ్మవారి ఫేస్లు డెకరేటెడ్వి కానీ లేదా అమ్మవారి విగ్రహాలు కానీ ఇటువంటివి ఎలా దొరుకుతున్నాయి, ఎంత రేంజ్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక పార్ట్ అయితే వీడియో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ షాప్లో మిగతా కలెక్షన్ అంతా కూడా ఇక్కడ మరొక పార్ట్లో అయితే షేర్ చేస్తున్నాను. ఇవన్నీ వచ్చేసి ప్యూర్ స్టోన్ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి స్వామివారి పాదాలు, అమ్మవారి పాదాల్లా పెట్టుకునేవి, అలాగే చిన్న చిన్న బుడ్డి చేతులు, అంటే బాగా ఇత్తడి విగ్రహాలు బాగా చిన్నవి ఉంటాయి కదా, అటువంటి చిన్న విగ్రహాలకు కూడా అతికించుకుని మనం పెట్టుకోవడానికి వీలుగా అమ్మవారి చేతులు, అలాగే చిన్న చిన్న కిరీటాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇలాంటివి మనకి కాళ్ళు చేతులు అమ్మవారికి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారిని అలంకరించడానికి లెగ్స్ అండ్ హ్యాండ్స్ వాడతాం కదా, ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి సైజుల వారీగా ఉన్నాయి. చాలా లేటెస్ట్ స్టఫ్ అయితే వీళ్ళ దగ్గర ఉందండి. అయితే ఇక్కడ వచ్చేసి అమ్మవారికి పక్కన సైడ్కి పెడతారు కదా ఇలాంటివి, ఇవి కూడా కలర్స్లో ఉన్నాయన్నమాట. రెడ్ అండ్ గ్రీన్లో ఇవి కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏది అంటే ఈ షాపు సర్వాలయ పూజా స్టోర్ అని, ఇది వైజాగ్లో ఉంటుంది. అయితే వాళ్ళు మీకు ఇక్కడ చూపించిన ఏ ఐటమ్స్ అయినా సరే మీరు స్క్రీన్ షాట్ తీసి నేను వాళ్ళ వాట్సాప్ నెంబర్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ వాళ్ళకి పెట్టి అది ప్రైస్ అడిగినా లేదా వాళ్ళకి కొరియర్ చేయమన్నా కూడా వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేసుకొని ఏరియాని బట్టి కొరియర్ అయితే చేస్తారు. వాళ్ళ డీటెయిల్స్ అనేవి, షాప్ అడ్రస్, అలాగే ఫోన్ నెంబర్స్, వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వీళ్ళ దగ్గర వచ్చేసి ఇది చూసారా 30 రూపీస్ అనమాట. అమ్మవారికి స్టిక్కర్ లాగా పెడతాం కదా మనం, తిలకంలాగా, అలాగా అన్ని స్టోన్స్తో ఉంటాయండి. రకరకాల మోడల్స్ అయితే ఈసారి వీళ్ళ దగ్గర చాలా లేటెస్ట్గా వచ్చాయన్నమాట. నేను కూడా వీళ్ళ దగ్గర కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అమ్మవారి జ్యువెలరీకి సంబంధించి. అవి కూడా నేను ఒక వీడియోలో షేర్ చేస్తాను. మొన్న అడిగారు మీరేం తీసుకున్నారా, తీసుకుంటే చూపించండి అని ఒకళ్ళు అడిగారు. అవి నేను ఒక నెక్స్ట్ వీడియోలో ఒకసారి నేను శ్రావణ మాసం కోసం తీసుకున్న వస్తువులు షేర్ చేస్తాను. అలాగే ఇక్కడ స్వామివారి నామం, శివలింగాలు, చిన్న చిన్న శివలింగాలు, ఆ శివలింగానికి పెట్టే స్వామివారి అడ్డబొట్టులాగా అంటే నామంలాగా, అలాగే వెంకటేశ్వర స్వామివారి నామం కానీ ఇలా 20 రూపీస్ నుంచి కూడా వీళ్ళ దగ్గర స్టోన్ ఐటమ్ అయితే ఉంటుంది. అలాగే అమ్మవారి జ్యువెలరీ మనమే తయారు చేసుకోవాలని కూడా కుందన్స్ లాంటివి కూడా అమ్ముతారనమాట, జ్యువెలరీవి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇవి చూసారా, కొబ్బరికాయకి చాలామంది కలశంలా తయారు చేసుకొని, అంటే అమ్మవారి ఫేస్ లాగా తయారు చేసుకోవడం కానీ అలా ఆనవాయితీగా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాటికి అనమాట ఇలా కనుబొమ్మల్లాగా. ఇవి వచ్చేసి చిన్న సైజు 60 రూపీస్ నుంచి కూడా ఇక మనకు కావాల్సిన సైజు అయితే ఉన్నాయి. ఇలాగా అమ్మవారికి కళ్ళు మొత్తం సెట్ అనమాట, ముక్కులాగా, కనుబొమ్మలు, చిన్న ముక్కెర, చిన్న నోరులాగా అమ్మవారికి అలా మొత్తంగా స్టోన్స్తో వైట్ అండ్ బ్లాక్ కలర్, అలాగే రెడ్ కలర్, మెరూన్ కలర్ అనుకుంటాను, అలా మల్టీ కలర్ స్టోన్స్తో ఇలా వస్తే ఇక్కడ చూసారు కదా, కళ్ళు పైన కనుబొమ్మల్లాగా ఇలా ఉన్నాయి. ఇది వచ్చేసి 100 రూపీస్ పడుతుంది. కొంచెం పెద్ద సైజు. వీటిలో బాగా స్మాల్ సైజు సెట్ లాగా కూడా వస్తున్నాయి అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ నేను ప్రెస్ అయితే ఇలా ఈ విధంగా చూపిస్తానండి. ఇది వచ్చేసి 130, 100 అలా ఉన్నాయి. ఎందుకంటే చాలా స్టఫ్ ఉందన్నమాట వీళ్ళ దగ్గర. దానివల్ల నేను కొన్ని ప్రైసెస్ స్కిప్ అయి ఉండొచ్చు. ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ లాగా అమ్మవారి ఫేస్లకి పెట్టేవి. ఇది వచ్చేసి 450 రూపీస్ పడుతుంది. మనం వచ్చేసి అమ్మవారి ఫేస్లకి మనమే స్టోన్తో అలంకరణ చేసుకున్నా లేదా ఆల్రెడీ డెకరేటెడ్ ఫేస్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇవి చిన్న చిన్న జ్యువెలరీస్ అనమాట. ఇది వచ్చేసి 140 రూపీస్. ఈ జ్యువెలరీలో కూడా మనకి ఇంట్లో వేసుకోవడానికి, అంటే ఇంట్లో విగ్రహాలు ఉంటే కనుక చిన్న చిన్నవి అలంకరణ చేసుకోవడానికి చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి 130. ఇదైతే చాలా బాగుంది, అంటే హెవీగా ఉన్నట్టుందనమాట. మనం అమ్మవారి ఫేస్కి డెకరేట్ చేసుకున్నా కూడా మనం పెట్టుకోవచ్చు, ఇంట్లో విగ్రహాలున్నా పెట్టచ్చు. ఇది వచ్చి 140, ఒకటి 130. అలాగే 50 రూపీస్ పడుతుంది. 112 ఫ్లవర్స్ అనమాట, మనకి జర్మన్ సిల్వర్ లాగా వస్తాయి అనమాట. ఇవి వచ్చేసి 112 ఫ్లవర్స్ ఉంటాయి. నేను ఇది వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గర ప్రజెంట్ గోల్డ్ కలర్లో ఉన్నాయి. తర్వాత అయితే స్టఫ్ కూడా వస్తుందండి, శ్రావణ మాసం కదా, సిల్వర్లో కూడా వస్తాయని చెప్పారు. నేను ప్రజెంట్ ఈ గోల్డ్ కలర్లోవి చూపిస్తున్నాను. ఈ మొత్తంగా వచ్చేసి 112 ఫ్లవర్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇంతే కాకుండా బ్రాస్ కుందులు, దేవుని విగ్రహాలు, నా లలితమ్మ వారి విగ్రహం కానీ మా ఇంట్లో ఆల్రెడీ వాడుతున్న విగ్రహాలన్నీ కూడా ఇక్కడ తీసుకున్నవేనండి. ఈ విగ్రహాలు కూడా మనం ఒకరు అడిగారనమాట, వీళ్ళు కొరియర్ చేస్తారా అని. తప్పకుండా చేస్తారు. ఒకసారి మీకు ఇక్కడ చూస్తున్న స్టఫ్ కానీ లేకపోతే మీకు కావాల్సింది కానీ ఒకసారి ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి అడిగితే వాళ్ళు వెంటనే మీకు ఆన్సర్ అనేది ఇస్తారు. మీకు కావాల్సిన ఐటమ్ని మీరు తెప్పించుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, నామం అయితే శివయ్యకి పెట్టేది, అలాగే స్వామివారి నామాలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 85 రూపీస్, కొంచెం పెద్దది. దీంట్లో చాలా స్మాల్ది ఉందన్నమాట. చిన్న స్వామివారి నామం అయితే 20 రూపీస్ అనమాట ఓన్లీ. అది కూడా స్టోన్స్ది చాలా బాగుంది. శివలింగం ఉంటే మన స్వామివారి నామంలాగా ఎప్పుడైనా పండగలకు కూడా అలంకరించుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి పానపట్టము శివలింగం, స్ఫటిక శివలింగం. అయితే వీళ్ళు సపరేట్గా తీసుకున్నారనమాట. పానపట్టం తీసుకుని దాంట్లోకి ఫిట్ అయ్యే శివలింగం లాంటివి తీసుకుంటున్నారు. సో చాలా బాగుందన్నమాట. అందుకని చెప్పి నేను వాళ్ళని అడిగి వీడియో అయితే తీశాను. వాళ్ళైతే అన్నీ నీట్గా తీసుకోండి అని చెప్పి మరి వాళ్ళు తీసుకొని ఇచ్చారు నన్ను. వాళ్ళ ఇంట్లో అలా పెట్టుకుని పూజలు చేస్తారట. పానపట్టము విడిగా తీసుకున్నారు, అలాగే
దానిలోకి సరిపోయి స్ఫటికలింగం విడిగా తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ఈ వట్టివేళ్ళ లాంటివి వినాయకుడిని పెట్టుకుంటున్నారు కదా, ఇవి సైజులను బట్టి ఉన్నాయి. 200 నుంచి 250, 150, కొంచెం సైజు పెద్దయితే 300, అలా సైజులు డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అలాగే ఈ అమ్మవార్లందరినీ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియో వీళ్ళది షేర్ చేసినప్పుడు నేను చూపించాను. ఇవి వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకునే సైజుని బట్టి, డెకరేటెడ్ మోడల్ని బట్టి రకరకాలైతే దొరుకుతూ ఉన్నాయి. ఇవి కూడా కొంచెం మొత్తం సెట్టింగ్ అంటే అమ్మవారి ఫేస్ లేకుండా ఇలా అమ్మవారు కూర్చున్న సెట్టింగ్ అంతా అయితే విత్ హ్యాండ్స్ అండ్ లెగ్స్తో 1200 నుంచి కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు పీఓపీ ఫేసులాగా చిన్న వస్తున్నాయి కదండి, అమ్మవారిని ఇట్లా ఈ మధ్య అలా కొత్తగా పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఎల్లో కలర్ ఫేస్లు కాకుండా అవి అయితే 700, 900 నుంచి కూడా ఫేసెస్ అయితే ఉన్నాయన్నమాట. వితౌట్ డెకరేషను. విత్ డెకరేషన్ అయితే కనుక అవి 1200, 1500, 2000 పైనే ఉన్నాయి. ఫుల్లీ స్టోన్స్ డెకరేటెడ్ ఫేస్లు అయితే కనుక ఇవన్నీ అమ్మవారిని పెట్టుకునేవి. అలాగే శ్రావణ మాసానికి మనము రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాము. ముత్తైదువులకి పసుపు, కుంకం, గంధం ఇటువంటి వేసి ఇస్తూ ఉంటాం కదా. ఇదిగోండి ఇవి వచ్చేసి ఈచ్ 55 రూపీస్ ఒకటి, 40 రూపీస్ ఒకటి, ఇలా రకరకాల మోడల్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఇది వచ్చేసి 55 రూపీస్ లీఫ్ మోడల్లో ఉంది. ఇలా సైడ్కి మనం అంటే అది బాక్స్ ఓపెన్ అవుతుందన్నమాట. అలాగే వీటిలో కూడా మల్టీ కలర్స్ ఉన్నాయి. పైన వచ్చేసి వినాయకుడిది ఇలా ఫేస్ లాగా వచ్చింది, అలాగే మామిడి పిందె షేప్లో లాగా వచ్చింది. ఇవన్నీ కూడా 55 రూపీస్లో ఉన్నాయి. వీటిలో మల్టీ కలర్స్ ఉన్నాయి. మనం ఎవరికైనా శ్రావణ మాసం కానీ ఏదైనా నోములు వ్రతాలు చేసుకుంటుంటాం కాబట్టి శ్రావణ మాసంలో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే డిఫరెంట్గా ఇలాంటివి ఇచ్చుకోవచ్చు. ఈచ్ మాత్రం 55 రూపీస్ పడుతుంది. సో పసుపు, కుంకుమ, గంధము ఇటువంటివి వేసుకోవచ్చు అనమాట. సో వీటిలో అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి. అలాగే లోటస్లు, ఆవులు, ఎలిఫెంట్స్ ఇలాంటివి చిన్న చిన్నవి డెకరేటెడ్ పీసెస్ కూడా వచ్చాయి. ఇక్కడ వచ్చేసి అమ్మవారి పాదాలు చూసారు కదా, బుడ్డివి. ఒకవేళ ఎక్కువ పెట్టుకునే పూజా మందిరంలో ప్లేస్ లేదనుకున్నప్పుడు ఇలా చిన్న పాదాలు కూడా పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి 40 రూపీస్, 50 రూపీస్ అలా పడుతుంది. లోటస్ వచ్చేసి చాలా పెద్ద లోటస్ అండి, అరచేయి కన్నా కొంచెం పెద్దదిగానే ఉంది. నేను పెద్దది చూపించినాను కదా, ఇది వచ్చేసి 55 రూపీస్ ఈచ్. పెద్ద అయితే కనుక 100 కూడా ఉంది, కానీ అది చాలా పెద్దది. అలాగే చిన్న చిన్న పూల జడలు, చిన్న హెయిర్ కనమాట, చిన్న అమ్మవారి ఫేస్లు ఉంటే హెయిర్ లాగా పెట్టుకోవడం కోసం ఇది 10 రూపీస్ అండి ఈచ్. చూస్తారు కదా ఎలా ఉందో, చిన్న హెయిర్ లాగా పెట్టుకోవడానికి ఇది 10 రూపీస్. అలాగే పక్కన ఉన్న పూల జడలు కూడా 80 రూపీస్ దగ్గర నుంచి సైజులను బట్టి మనకి ప్రైస్ అయితే ఉంది. 150, 200 దాకా కూడా ఉన్నాయన్నమాట. పక్కన పూల జడలు లాగా ఉన్నాయి కదా వైట్వి అవి. అలాగే అమ్మవారికి నల్ల పూసలు వేయడానికి కానీ ఏదైనా చిన్న విగ్రహాలకి అలంకరించుకోవడం కోసం ఇవి కూడా 60 రూపీస్ దగ్గర నుంచి 85, 110 అక్కడ వరకు కూడా నల్ల పూసలు సూత్రాల్లాగా వచ్చినాయి అనమాట. అలాగే చిట్టి గాజులు కూడా మాల కట్టుంది ఒక రేటు. ఇలా విడి బ్యాంగిల్స్ అయితే ఇవి బాక్స్ ఐటమ్ కాబట్టి ఇది 60 రూపీస్. ఇలా ఒక దండలాగా వస్తుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ నల్ల పూసలు చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి 65 రూపీస్, ఇలా సింగిల్గా ఉంది. అలాగే సూత్రము, ఒక పక్కన నల్ల పూసలు అన్నీ కలిపి ఇలా ఒక్క సెట్ లాగా వస్తే కనుక ఇది 85 రూపీస్ ఉంది, 65 రూపీస్ ఉన్నాయి. అలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి కూడా చిన్న చిన్న విగ్రహాలకి అలంకరణ చేసుకోవచ్చు. అదే అమ్మవారి ఫేసులు కూడా నెక్ వరకు పెట్టడానికి కూడా బాగుంటాయి ఇవన్నీ. వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న బ్రాస్ ఐటమ్ అనమాట, అగరబత్తి స్టాండ్. అలాగే ఇవి కూడా మనకి చాలా మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయండి. డిఫరెంట్ ప్లేట్స్ అనేవి ఉంటాయన్నమాట, మనం దీపపు కుందులు పెట్టుకోవడానికి. అలాగే దీపపు కుందులు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మనకి. కమల్ దీపారాధన కానీ ఇలాగా గంధం గిన్నెల్లో కూడా ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వచ్చాయన్నమాట వీళ్ళ దగ్గర. ఇదిగోండి ఇవన్నీ అవే రాగి గ్లాసులు, ఇత్తడి గ్లాసులు, అలాగే చిన్న చిన్న 90 రూపీస్ దగ్గర నుంచి కూడా ఇత్తడి చెంబులు 200 వరకు, 300 వరకు పెద్దవి. అలాగే ఇటువంటి ప్లేట్స్ కానీ, అభిషేకం ప్లేట్స్ కానీ, అలాగే కమల దీపాలు కానీ, డెకరేటివ్గా పెట్టుకునే దీపాలు, లేకపోతే పెద్ద ఇత్తడి కుందులు, ఇవన్నీ కూడా చాలా రకాలైతే వీళ్ళ దగ్గర ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి లేటెస్ట్ కలెక్షన్గా వచ్చాయి. ఇవన్నీ ఇత్తడి ప్లేట్లు అండి, చిన్న సైజు నుంచి మనకు రావాల్సిన సైజు వరకు కూడా అన్నీ ఉంటాయి. ఇలా ప్లెయిన్వి, అలాగే కొంచెం డిజైన్గా ఉన్నవి, మోడల్గా ఉన్నవి కూడా ఉన్నాయి. ఇవన్నీ లేటెస్ట్ కలెక్షనే. వీటిలో మీకు ఏది నచ్చినా లేదా మీకు ఏదైనా ఒక ఐటమ్ ఐడియా ఉండి ఆ ఐటమ్ గురించి అడిగినా కూడా వాళ్ళు వాట్సాప్లో రిప్లై అనేది ఇస్తారు. మీకు కావాల్సిన ఐటమ్ అయితే తెప్పించుకోవచ్చు. ఇవన్నీ దాని కలెక్షన్ అండి. ఆల్మోస్ట్ అంత బ్రాస్ ఐటమ్స్, గ్లాసులు కానీ, ఇత్తడి చెంబులు, అలాగే ఇత్తడి బిందెలు, ఇప్పుడు కలిసే చెంబులు, ముఖ్యంగా వచ్చేసి కలశానికి కూడా బిందెలు వాడుతుంటాం కదా పెట్టడానికి, అటువంటి బిందెలు, అమ్మవారిని సెట్ చేసుకోవడం కోసం వాడే బిందెలు. అలాగే ఇది వచ్చేసి 510 అండి, ఇవి కొంచెం బాగా పెద్దవి. ఇప్పుడు ఇవి స్టాండ్ కింద చాలామంది వాడుతున్నారు. దానికన్నా నెక్స్ట్ సైజ్ వచ్చేసి 450 రూపీస్. కొంచెం హైయెస్ట్ బిగ్ సైజ్ అయితే కనుక 510 రూపీస్. అలాగే పాల వెల్లులు, ఇత్తడి పాల వెల్లులు కూడా ఇప్పుడు వస్తున్నాయి కదా, ఆ ఇత్తడి పాల వెల్లులు, చిన్న డెకరేటివ్
పీటలు వస్తాయి కదా, సిల్వర్లోను గోల్డ్లోను మనకి పీటలు వస్తుంటాయి కదా, అటువంటి పీటలు. ముఖ్యంగా వచ్చేసి వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి దీపారాధనకి వాడే ఆయిల్సే కాకుండా రకరకాల గంధాలు కానీ, ముఖ్యంగా 10 రూపీస్ నుంచి కూడా అగరబత్తీలు చాలా రకాలైతే ఫ్లేవర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. చాలా బాగుంటాయి అవి. నేను ఎక్కువ రెగ్యులర్గా ఇక్కడే తెచ్చుకుంటూ ఉంటాను. 10-15 రూపీస్ నుంచి కూడా మనకి అగరబత్తీలు అనేవి, ఆ ధూప్ స్టిక్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఇది వచ్చేసి కౌగి. వీటిలోనే అష్టగంధం ట్యూబ్స్, అష్టగంధం విభూది, అలాగే సరస్వతి తిలకమని, కుబేర కుంకుమ, మామూలు కుంకుమ, జవ్వాది లిక్విడ్స్, జవ్వాది పౌడర్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయండి. ఇది వచ్చేసి 85 రూపీస్. అలాగే రెడ్ శాండిల్, ఇది కూడా మనం కొన్ని పూజలకి వాడుతూ ఉంటాం కదా ఇవి. అలాగే జవ్వాది లిక్విడ్స్, ఇది 90 రూపీస్ అండి. ఇది అత్తరు, జవ్వాది అత్తరు. ఇది మనం పూజ చేసే ప్రదేశంలో కూడా ఇప్పుడు అందరూ వాడుతున్నారు కదా, క్లాత్కి వ్రాయటం కానీ అలాగా. అలాగే ఇవన్నీ చిట్టి గాజులు అంటారు కదా, అమ్మవారి మంగళకరమైన వస్తువు వాడేది. చిట్టి గాజులు మల్టీ కలర్స్లోనే ఉన్నాయి, ఈచ్ కలర్లోనూ ఉన్నాయి. అలాగే కర్పూరం బిళ్ళలు. ఇక వచ్చేసి ఒత్తులు మనకి ఎన్ని రకాలైనా సరే ఇక్కడ దొరుకుతాయి. ఎరుపు ఒత్తులు, పసుపు ఒత్తులు, కుబేర ఒత్తులు, అలాగే మల్టీ కలర్గా కూడా మనకి నవగ్రహ ఒత్తులని అమ్ముతుంటారు అవి కానీ, అలాగే కుంభ ఒత్తులు కానీ, పువ్వొత్తులు అంటారు కదా అవి, అఖండ ఒత్తులు ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడ నేను చూపిస్తుంది గంధపు మాల. ఇది నేను విడిగా ఒకసారి వీళ్ళ దగ్గరే తీసుకున్నాను. కొంచెము గంధం మాల చిన్న సైజు, అలాగే పెద్ద సైజు, 2 సైజుల్లోనూ ఉన్నాయి. అలాగే ధూప్ స్టిక్స్లో కూడా ఇక్కడ అన్ని 10 రూపీస్, 12 రూపీస్, 15 రూపీస్ నుంచి కూడా దొరుకుతాయి. చాలా మోడల్స్ అయితే ఉంటాయి. చాలా మంచి మంచి ఫ్లేవర్గా మంచి వాసన వస్తూ ఉంటుంది. అలాగే మనం ధూపం వేసుకోవడానికి సాంబ్రాణిలో కూడా ఇప్పుడు చాలా రకాలు వచ్చాయండి. నేను చూపిస్తాను చూడండి. చాలా కలర్స్లోనూ చాలా రకాలు వచ్చాయి. ఇది వచ్చేసి లక్ష్మీ తామర ఒత్తులు 24 రూపీస్. మనం సపరేట్గా ప్రత్యేకంగా చేసుకునే పూజలప్పుడు వెలిగిస్తూ ఉంటాం కదా. అలాగే ఇవి వచ్చేసి బ్లాక్ కలర్లో నవగ్రహ ఒత్తులు కానీ 30 రూపీస్ ఉన్నాయన్నమాట. పసుపు ఒత్తులు, ఎరుపు ఒత్తులు ఇలా అన్ని రకాలైతే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఎరుపు ఒత్తులు వచ్చేసి 50 రూపీస్ అండి. కానీ వీళ్ళ దగ్గర కొంచెం పెద్ద ఒత్తుల్లాగా ఉంటాయన్నమాట. అలాగే వచ్చేసి పసుపు కుంకుమ ప్యాకెట్స్, పసుపు కొమ్ములు, ఇక మన మంగళకరమైన వస్తువులు ఏవైతే ఉంటాయో లక్ష్మీ గవ్వలు, గోమ చక్రాలు, కాయిన్స్ కానీ, లక్ష్మీదేవి కాయిన్స్, కుబేర కాయిన్స్, అలాగే సత్యనారాయణ స్వామి రూపులు. ముఖ్యంగా వచ్చేసి శ్రావణ మాసానికి మనం మంగళకరమైన వస్తువులతో వేటిలతో అయితే పూజ చేస్తామో గురువింద గింజలు ఇవన్నీ కూడా, గోమతి చక్రాలు, రుద్రాక్ష మాలలు, రుద్రాక్షలు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే వీళ్ళ నెంబర్స్ అనేవి అక్కడ ఇస్తాను. ఒక్కసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వాళ్ళకి మీకు ఏదైనా కావాలంటే వాళ్ళు కొరియర్ చేస్తారు కాబట్టి మీరు ఒకసారి ప్రైస్ అడిగి మీకు నచ్చితే కనుక మీరు కొనండి. ఇక్కడ నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే అమ్మవారికి జ్యువెలరీకి సంబంధించి కొన్ని తీసుకున్నాను. అవి నేను ఏం తీసుకున్నాను అనేది ఒక వీడియోలో షేర్ చేస్తాను. నాకైతే రెగ్యులర్గా మా ఇంట్లో ఉండే ముఖ్యంగా వచ్చేసి బ్రాస్ విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలు కూడా ఏమేమి ఉన్నాయని అడిగారు. అవి నేను ఒక వీడియోలో షేర్ చేస్తాను సపరేట్గా విగ్రహాల వరకు. ఆ విగ్రహాలు అయితే సూపర్ క్వాలిటీ ఉంటుంది అనమాట. మనకి ప్రైస్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. నా లలితమ్మవారి విగ్రహం కానీ, ఇంట్లో లక్ష్మీదేవి, సరస్వతిదేవి విగ్రహాలు అన్నీ కూడా ఇక్కడే తీసుకున్న విగ్రహాలే. చాలా క్వాలిటీ ఉంటాయి, మంచి వెయిట్ ఉంటాయి అనమాట. అందుకని ఇక్కడే తీసుకుంటాను. అలాగే మనకి మొన్న కూడా వారాహి నవరాత్రుల్లో ప్రత్యేకమైన దీపం పెట్టేటప్పుడు ఈ పంచగవ్యాలతో దీపం పెడతాం కదా, ఇవి వచ్చేసి 12 అలా ఉంటాయి. 110, 112 రూపీస్, 100 రూపీస్ అలా ఉంటూ ఉంటాయి అనమాట. సైజుని బట్టి ఆవు పిడకలు కూడా అమ్మేస్తారు. అలాగే వచ్చేసి ఇది కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్ కింద పసుపు కుంకం వేస్తూ ఉంటాం కదా, 55 రూపీస్. ఇవి వచ్చేసి 10 ఉంటాయి. సో ఈ విధమైన గిఫ్ట్స్ కానీ, అలాగే ఇక్కడ చూడండి అందరి ఇంట్లో మనం ధూపం వేసుకోవడానికి బొగ్గు అనేది ఉండదు కదా, ఇక్కడ ఒక 1 రూపీ కాయిన్స్ లాగా అలా రౌండ్గా ఉంది చూసారా, ఎల్లో కలర్ ప్యాకెట్, అవి కాయిన్స్ లాగా అలా రౌండ్గా ఉంటాయి. అవి వెలిగించి దాని మీద ఈ ధూపం వేసుకోవడం అనమాట. ధూపంలో వచ్చేసి కేసర్ అని, అలాగే మనకి చాలా రకాలు వైలెట్ కలర్లో ఉంది ఒక ధూపం వచ్చేసి, అలా చాలా రకాలైతే ఫ్లేవర్స్ అయితే ధూపాల్లో కూడా ఉన్నాయి. ఈ కాయిన్స్ లాగా ఇలా బ్లాక్ కలర్లో బొమ్మ ఎలా ఉంది అలాగా అది 100 రూపీస్ అనుకుంటా స్టిక్. దాంట్లో ఒక 10 ఉంటాయి, 10 or 15 ఉంటాయి అనుకుంటాను. దాన్ని కాల్ చేసి మనము ఆ తర్వాత ఈ ధూపాన్ని దాని మీద వేస్తే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందట. అందరి దగ్గర బొగ్గులు కానీ అలా ఉండవు కదా ధూపం వేయడానికి అమ్మవారికి. సో అలాగా కాయిల్స్ లాగా అమ్మేస్తున్నారనమాట. ఇది వచ్చేసి 60 రూపీస్, 90 రూపీస్, 75 రూపీస్. లావెండర్ అని చాలా ఫ్లేవర్స్ అయితే ధూపాల్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ వీళ్ళ దగ్గర. అయితే వీళ్ళ దగ్గర శ్రావణ మాసానికి సంబంధించి మరికొంత కలెక్షన్ కూడా ఉంది. అది నేను మరొక పాటలో అయితే షేర్ చేస్తాను. వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.